ఆ పల్లెటూరు నిశ్శబ్దం, వెన్నెల కాంతి మీద ఆనందంగా నడుస్తున్న సీతారామయ్య గారికి స్వప్నంగా కనిపించింది. అప్పుడు అక్కడి వాతావరణం కూడా ప్రేమతో పరిపూర్ణంగా అనిపించింది. ఆ అర్ధరాత్రి వేళ నదీ తీరంలో నిలబడి ఉన్న అనురాధకి తన జీవితం అద్భుతంగా అనిపించింది. ఆ కాలంలో ప్రేమ చీకటిలోనూ వెలుగును వెతుక్కోవడం అంత సులువైనది కాదు. అనురాధ తన జీవితం సంతృప్తంగా అనిపించడానికి ఈ నదీ తీరం దగ్గర కొంత సమయం గడపాలని అనుకుంది. కాని అక్కడి గాలి, నీటి అలలు ఆమెకు ఊసులాంటి భావనను కలిగించాయి. ఆమెకు ఒకసారి రామకృష్ణ గుర్తుకు వచ్చాడు. ఆ ప్రేమ ప్రతిఫలం కాని ఇద్దరి జీవితాలు ఇప్పటికీ కలిసిపోవడం లేదు. కాని అతని తీయటి మాటలు, దయనీయమైన చూపులు ఆమె గుండెను ఎన్నోసార్లు తాకాయి. తాను రామకృష్ణకు చెప్పలేని భావనను ఆమె తన కళ్లతో చెప్పాలని అనుకుంది. కాని ఆ మాటలు అప్పటికీ చెప్పలేకపోయింది. ఒకరోజు అనుకోకుండా అతను వచ్చి ఆమెకి తన ప్రేమను వెల్లడించాడు. అనురాధా, నీ చిరునవ్వు నా హృదయానికి ఆశ్చర్యం తెస్తుంది. నీ జీవితం నా కోసమే పుట్టింది అని నాకు నమ్మకం ఉంది. ఆ మాటలు విన్న అనురాధ హృదయం పొంగిపొరలింది. ఆమె మదిలో తన గతానికి మరచిపోయి భవిష్యత్తుపై ఆశతో ఎదురుచూసింది. ఇద్దరూ కలిసి ప్రేమతో ఆ నదీ తీరంలో పంచుకున్న మధుర క్షణాలు వారు జీవితాంతం గుర్తుంచుకున్నారు. ఆ ప్రేమకథలో ఉన్న భావోద్వేగాలు, విశ్వాసం, అంకితభావం మనసుల్ని తాకి ప్రతి ప్రేమికుడికి మార్గదర్శకమయ్యాయి. అలా ఒక రహస్యంగా మొదలైన ప్రేమ చివరకు జీవితాన్నే అద్భుతంగా మార్చి వారి మధుర స్మృతులలో నిలిచిపోయింది.